హలో, హలో, హలో! అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్ కెనడాలో చేస్తున్నాను. సో, ప్రతి వారం మీరు చూస్తున్న ఈ తెలుగు బిజినెస్ టాక్ 14 ఎపిసోడ్స్ నుంచి రన్ అవుతోంది. ఇవాళ 50th ఎపిసోడ్. సో, వెరీ, వెరీ స్పెషల్ ఎపిసోడ్ అండి. ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ అందరికీ సంధ్య, రూప, పద్మ ఇంకా పద్మ ఇంకా షర్మిలాకి. ఎందుకంటే ఈ 49 ఎపిసోడ్స్ నుంచి మేము కంటిన్యూయస్‌గా కన్సిస్టెంట్‌గా ఈ బిజినెస్ గురించి, ఆన్‌లైన్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో, ఇవాళ మళ్ళీ 50th ఎపిసోడ్‌లో మళ్ళీ వచ్చాము. ఇవాళ కొన్ని స్పెషల్ క్వెషన్స్‌తో వచ్చాం మళ్ళీ. సో, ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ రూప. రూప, మీరు చెప్తారా? హౌ వాస్ యువర్ బిజినెస్ జర్నీ టిల్ నౌ? ఓకే. హలో అండి. అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 50th ఎపిసోడ్‌కి అందరికీ స్వాగతం. అండ్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలుగులో 50th ఎపిసోడ్ అంటే చాలా బాగా ఉంది ఇది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో, కమింగ్ టు ద పాయింట్, హౌ వాస్ మై బిజినెస్ జర్నీ టిల్ నౌ అంటే స్టార్టింగ్‌లో నేను స్కెప్టికల్ గానే ఉన్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ నేను చేయగలనా అని, లేదు అంటే ఎందుకంటే లాంగ్ కెరీర్ గ్యాప్ ఉంది కదా! నేను చేయగలనా? ఇవన్నీ నేను ఇప్పుడు నేర్చుకొని మళ్ళీ చేయగలనా అని డౌట్ అయితే ఉండేది. సో, స్లోగా నేను అన్ని ట్రైనింగ్ వింటూ స్టో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్లుగా స్లోగా నేను అన్ని నేర్చుకొని ఇప్పటి వరకు అన్ని ట్రైనింగ్స్ కానీ, లేకపోతే మాస్టర్ మైండ్స్ కానీ, సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ వింటూ నేను నా జర్నీని అనేది స్టార్ట్ చేశాను. సో, ఇది ఇప్పుడు నా బిజినెస్ ని నేను సక్సెస్ఫుల్ గా 2 years నుంచి రన్ చేశాను. 2 years కంప్లీట్ అయిపోయింది. ఇది నా వర్షన్ మంజుల. వెరీ నైస్ రూప. వెరీ నైస్. యాహ్! అందరూ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్లోగా స్టార్ట్ చేసి చాలా బాగా రన్ చేస్తున్నారు మీరు. వెరీ నైస్ టు నో. సో, మీకు కొన్ని రాపిడ్ ఫైర్ క్వెషన్స్ అడుగుతానండి ఒక సర్ప్రైజింగ్‌గా. ఓకే రూప? యాహ్! షూర్. సో, వాట్ ఇన్‌స్పైర్డ్ యూ టు స్టార్ట్ దిస్ బిజినెస్? యాహ్! యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను ఇండిపెండెంట్ గా ఉండాలి. నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు. అది మెయిన్ రీజన్ నాకు. సో, అందుకని నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. వెరీ నైస్‌లీ సెడ్ అండి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్? బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. దీనికి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయొచ్చు. అండ్ మీ ఓన్ పేస్‌లో ఈ బిజినెస్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు. అది చాలా బాగా నచ్చింది నాకు. వెరీ నైస్ అండి. వన్ బుక్ దట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ యువర్ బిజినెస్? యాక్చువల్‌గా చెప్పాలంటే నేను బుక్ రీడర్‌ని అయితే అసలు కాదు. సో, వన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక మాకు కొన్ని ఛాలెంజెస్ ఇచ్చారు. సో, అందులో ఒక బుక్కే స్టార్ట్ చేసిన బుక్ ఏంటంటే 'ద మ్యాజిక్ బుక్'. అది చదవడం వల్ల నాకు కొంచెం నా మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. వెరీ నైస్ అండి. థాంక్ యూ రూప. సో, థాంక్ నెక్స్ట్ లెట్ us go with షర్మిల అండి. షర్మిల, మీరు చెప్తారా? మీ ఇంట్రొడ్యూస్ చేసుకొని హౌ వాస్ యువర్ బిజినెస్, ఆన్‌లైన్ బిజినెస్ జర్నీ సో ఫార్? షూర్ మంజుల. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల. ఈరోజు మేము 50th ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గోల్డెన్ జూబ్లీ. 50th ఎపిసోడ్ అంటే అది చిన్న విషయం కాదండి, అందులో తెలుగులో. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, నా బిజినెస్ జర్నీ అంతా లెర్నింగ్, గ్రోత్ అండ్ సెల్ఫ్ బిలీవ్ జర్నీ అని చెప్పొచ్చు మంజుల. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఫుల్ టైమ్ సివిల్ ఇంజనీర్ జాబ్ చేసేదాన్ని. తర్వాత సెకండ్ బేబీ పుట్టాక చైల్డ్ కేర్ లో సమ్ ఇష్యూస్ వల్ల ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ స్టార్టింగ్ లో చాలా థింగ్స్ కొత్తగా అనిపించాయి. కొన్ని డౌట్స్, ఫియర్స్ కూడా ఉండేవి. బట్ స్టెప్ బై స్టెప్ మెంటర్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్, ఎక్స్పెషల్లీ అకౌంటబిలిటీ పార్ట్నర్స్ మీతో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ ఈ డిజిటల్ బిజినెస్ ని పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. అండ్ టుడే ఐఎమ్ ఎర్నింగ్ 4-figure ఇన్కమ్ త్రూ దిస్ బిజినెస్. ఇన్కమ్ ఒక్కటే కాదండి, ఈ జర్నీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, పర్సనల్ గ్రోత్ అండ్ అమేజింగ్ కనెక్షన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. వెరీ నైస్‌లీ సెడ్ షర్మిల. వెరీ నైస్ టు నో. సో, కొన్ని రాపిడ్ ఫైర్ క్వెషన్స్ సర్ప్రైజింగ్‌గా అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. Sure. సో, కెన్ సమ్‌వన్ స్టార్ట్ అన్ ఆన్‌లైన్ బిజినెస్ వితౌట్ ఎ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్? వాట్ డు యూ సే? ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ అవసరం లేదండి. బేసిక్ ఇంగ్లీష్ లో ఉంటాయి, వీడియో బేస్డ్ ట్రైనింగ్. సో ఈజీ.
No need for technical background. ఓకే. వెరీ గుడ్ టు నో. వాట్ స్కిల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? మీకే అనిపిస్తుంది ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ స్కిల్ కావాలి? వన్ వర్డ్. Just willingness to learn, నేర్చుకోవాలి, డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి అన్న ఇది ఉంటే చాలండి. ఇంకేమీ అవసరం లేదు. మీ గోల్ మీరు రీచ్ అయిపోవచ్చు, సక్సెస్ చూడొచ్చు. వెరీ నైస్. వెరీ వెరీ వెల్ సెడ్ అండి. సో ఎనీ వన్ మూవీ ఆర్ ప్లే దట్ ఇన్‌స్పైర్డ్ యూ? Yeah, it's a English movie named Pursuit of Happiness. It's been a long time. అందులో ఏంటంటే వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడనమాట లైఫ్‌లో. డిఫికల్ట్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తాడు. అండ్ కొడుకుకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని. అది చాలా ఇన్‌స్పైర్ చేసిందని చెప్పొచ్చు నా విషయంలో. థాంక్ ఓకే. యూ. వెరీ నైస్‌లీ సెడ్ చందన. సో నెక్స్ట్ ప్రొసీడ్ టు పద్మ గారు. మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు చెప్తారా మీ బిజినెస్ జర్నీ ఇప్పటిదాకా ఎలా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? Yeah, thank you so much, మంజుల గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మ. నేను ఇండియాలో ఉంటాను అండ్ కొలిపి ఏరియాలో కన్సల్టింగ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ కూడా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. అండ్ సో ఈరోజు అందరూ చెప్పినట్లు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది 50th ఎపిసోడ్ మేము చేస్తున్నాము లైవ్గా, అండ్ తెలుగులో అది కూడా కన్సిస్టెంట్గా చేస్తున్నాము. సో ఇట్ జస్ట్ షోస్ ఈ బిజినెస్ పవర్ ఏంటి అండ్ ఎంత కన్సిస్టెంట్గా ఉంది అని. అంతేగాని వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. సో బిగ్ కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. ఇన్ని వారాలు మమ్మల్ని చూస్తున్నారు అండ్ యూర్ ఫాలోయింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ as well. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్ మంజుల గారు, మై బిజినెస్ జర్నీ చెప్పాలంటే దిస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ డెసిషన్ ఐ హావ్ ఎవర్ మేడ్ అనమాట. ముందు కూడా వేరే బిజినెసెస్ చేశాను కానీ అంత సక్సెస్ చూడలేదు. సో నేను డిజిటల్ ఫీల్డ్లో ఫస్ట్ టైం ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా స్కెప్టికల్గా ఉన్నాను ముందు. ఐ డోంట్ నో ఇది కూడా వర్క్ అవుతారా లేదా అని. అండ్ కొన్ని మూమెంట్స్ నాకు నో అనే వార్త విన్నప్పుడు ఐ ఆల్సో గాట్ డిసప్పాయింటెడ్. కానీ ఇక్కడ ఉన్న సపోర్ట్, మెంటర్షిప్, ఎస్పెషలీ కమ్యూనిటీ సపోర్ట్, గ్లోబల్ కమ్యూనిటీ అండ్ అకౌంటబిలిటీ పార్ట్నర్స్ ఇలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా నాకు ఎసెట్స్ అని చెప్పచ్చు. అండ్ ఈ 2 yearsలో నేను చూసిన బిజినెస్లో నేను చాలా నేర్చుకున్నాను. కొత్త కొత్త టూల్స్, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ ఎవ్రీ స్మాల్ విన్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్ హస్ బీన్ అ గ్రేట్ జర్నీ సో ఫార్ ఐ షుడ్ సే. టుడే ఐఎమ్ సరౌండెడ్ బై అ వండర్ఫుల్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, వి గ్రో టుగెదర్ అండ్ దట్ ఈస్ వాట్ ఈ జర్నీని ఇంకా స్పెషల్ చేస్తుంది ఐ బిలీవ్. అండ్ దిస్ షోస్ దట్ ఈ బిజినెస్ అనేది ఎవరన్నా చేయొచ్చు. మీకు ఒక చిన్న డ్రీమ్ ఉంటే, మీరేమన్నా మీ ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేయాలన్నా కూడా, ఎంత పెద్ద డ్రీమ్ ఉన్నా చిన్న డ్రీమ్ ఉన్నా అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. దట్స్ వాట్ ఐ లైక్. సో ఇట్స్ బీన్ గ్రేట్ సో ఫార్. థ్యాంక్ యూ మంజుల. వెరీ నైస్లీ సెడ్ పద్మ. వెరీ నైస్లీ సెడ్ అండి. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, వాట్ మేక్స్ యువర్ డిజిటల్ బిజినెస్ మోడల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ బిజినెస్? వాట్ డు యూ థింక్? యా, సో ట్రెడిషనల్ బిజినెస్ కూడా కొన్ని నేను చేశాను. నాట్ ఎగ్జాక్ట్లీ ట్రెడిషనల్ బట్ క్లోజ్ టు ట్రెడిషనల్ అనొచ్చు. ఈ బిజినెస్ చూసుకుంటే దీంట్లో స్కేలబిలిటీ ఉంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ పెట్టుకోనక్కర్లేదు. ఇట్స్ బిజినెస్ ఇన్ అ బాక్స్. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేయట్లేదు, బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం. సో అలా చూసుకుంటే దిస్ ఇస్ అ వెరీ ఈజీ బిజినెస్. అండ్ ఎవరికి కావాల్సిన వాళ్ళ టైంలో, వాళ్ళ పేస్ ప్రకారం ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. టార్గెట్స్ అనేవి ఉండవు. అండ్ నేర్చుకుంటా డైలీ ఒక 2 hours స్పెండ్ చేయగలిగితే ఒక లాంగ్ టర్మ్ స్కేలబుల్ అండ్ స్టడీ బిజినెస్, స్ట్రాంగ్ బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు ఇక్కడ. సో దట్ వే ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ పెద్దగా లేదు అండ్ ఆల్సో ఓవర్ హెడ్స్ ఉండవు. అది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట కంపేర్ టు ట్రెడిషనల్ బిజినెస్.
Very well said, Andy. Coming up with next question. What keeps you motivated during the challenging times? I would say masterminds and books. Very nice, Andy. Okay, here comes your next question. What skill is most important for someone entering a digital business world? ఎవరికి ఏ స్కిల్ కావాలనుకుంటారు మీరు? ఎలాంటి స్కిల్ అనేది అవసరం లేదు కానీ ఒక ఓపెన్ మైండ్ సెట్ మాత్రం ఉండాలి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొత్తవి నేర్చుకుంటాం మనము, బట్ కీప్ అన్ ఓపెన్ మైండ్ సెట్ అండ్ బీ ఓపెన్ టు లెర్నింగ్. దట్స్ ద గ్రేటెస్ట్ స్కిల్ దట్ యూ నీడ్, ఐ వుడ్ సే, టు జాయిన్ దిస్ బిజినెస్. వెరీ వెల్ సెడ్ పద్మ. సో కమింగ్ టు సంధ్యానా, సంధ్య గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు చెప్తారా మీ బిజినెస్ జర్నీ ఎలా ఉందో ఇంతవరకు? Yeah. Hi, Andy. Name Sandhya. I'm doing this business from UK, and I'm mom of 2 boys. మేము ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది, అండ్ బిజినెస్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. సో ఫార్ ఇట్ ఈస్ ఎ గుడ్ జర్నీ. చాలా నేర్చుకున్నాను, అండ్ దెన్ స్లోగా గ్రోయింగ్ అప్ అండ్ దెన్ అచీవింగ్ ద మైల్ స్టోన్స్ యాజ్ వెల్. అండ్ ఇంకా ఈ బిజినెస్ గురించి చెప్పాలంటే ఇది బిజినెసే కాదు, ఇది ఏమంటాము లైఫ్లో కూడా చాలా నేర్పిస్తుంది. ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ బిజినెస్. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ విచ్ ఐ లైక్ ఈజ్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్ద బాబుకి కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక చిన్నది ఏం చెప్పాలంటే, మొన్న వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు, అమ్మ లైఫ్లో ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి అని. బిజినెసే చేయాలమ్మా అని చెప్పాను. అంటే ఎందుకు, ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. సరే గూగుల్ చూసుకొని హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఎలాన్ మస్క్ అని చెప్పింది. సారీ వాట్ దిస్ అని చెప్పారనమాట. సో తను ఏం చేస్తున్నాడు అని చెప్పి చెక్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ బిజినెస్ అనమాట. అలాగా ఓ బిజినెస్ చేస్తేనే ఇది దే స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. నాట్ లైక్ జస్ట్ జాబ్స్ అది కాకుండా థింకింగ్ బిగ్ అనేది స్టార్ట్ అయింది. అది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ నైస్లీ సెడ్ అండి. సో యూర్ పాసింగ్ టు జనరేషన్స్ యాజ్ వెల్ అనేది అర్థం అవుతుంది. యా, Very nice. ఒక ఐడియాలజీ, కరెక్ట్. Yeah, that's nice. Okay, here comes the next question. It's a rapid fire. What does financial freedom mean to you? ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాట్ థింకింగ్ అబౌట్ paychecks to paychecks ఆర్ salary to salary slips per month. సాలరీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకుండా, ఎంత వస్తుందా అని వెయిట్ చేయకుండా లైఫ్ లీడ్ చేయడం అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని నేను అనుకుంటాను. దాంతోపాటు బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఏ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏమంటాము వెనక రేట్ ట్యాక్స్ చూడకుండా నచ్చింది కొనగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద డే విచ్ వీ గెట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. Loved your answer, Sandhya. Very nicely said. I liked it. So next question is, how do you stay positive and grounded while building a business? యా, పాజిటివ్ అండ్ గ్రౌండెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్లోనే కాదు, లైఫ్లో కూడా అది చాలా ఇంపార్టెంట్, జాబ్లో కూడా. అండ్ పాజిటివిటీ అనేది జాబ్తో కంపేర్ చేస్తే బిజినెస్లో చాలా అవసరం. ఎందుకంటే జాబ్లో ఆటోమేటిక్గా మంత్ టు మంత్ మనకి సర్టన్ మనీ అనేది వస్తుంది. బిజినెస్ ఈజ్ నాట్ లైక్ దట్. స్టార్టింగ్ స్టేజెస్లో రాకపోవచ్చు. వన్స్ ఇట్ స్కేల్ అప్, గ్రో అప్ అయిన తర్వాత వీ విల్ సీ మోర్ ఇన్కమ్. బట్ అంటిల్ దట్ స్టేజ్ మనం చాలా పాజిటివిటీతో ఉండాలి, కన్సిస్టెన్సీగా చేయాలి, అండ్ ట్రస్ట్ కూడా ఉండాలి. సో పాజిటివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ కంపేర్ టు అదర్ థింగ్స్ ఇన్ లైఫ్ అనేది నాకు ఈ బిజినెస్లో స్టార్ట్ చేశాక, అంటే జాబ్ చేసేటన్ని రోజులు మనకు అది తెలీదు, బట్ బిజినెస్ చేశాక కొత్తగా లైఫ్లో చాలా నేర్చుకుంటాము. అందులో ఇదొకటి పాజిటివిటీ అనేది, తర్వాత గ్రాటిట్యూడ్, గ్రౌండెడ్నెస్, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాను. వెరీ నైస్లీ సెడ్. వెల్ సెడ్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఎవరైనా చూస్తున్నప్పుడు వాట్ అడ్వైస్ విల్ యూ గివ్ టు సమ్వన్ హూ ఇస్ వెరీ డిఫెన్స్ రిగార్డింగ్ డిజిటల్ బిజినెస్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఫ్రెండ్స్, డెఫినెట్గా ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారని మీనింగ్. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు, ఎటువంటి డౌట్ లేదు. బట్ మీరు ఫ్రెండ్స్ దాటి లోపలికి వచ్చినంత మాత్రాన బిజినెస్ స్టార్ట్ చేసినట్టు కాదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు కాదు. బట్ స్టిల్ ఫ్రెండ్స్ దాటి లోపలికి వచ్చినప్పుడు మీరు ఒక ఒక గార్డెన్లోకి వచ్చారనుకోవచ్చు, లేదా ఫ్రంట్ ఇంటికి ఉన్న ఒక అవుట్స్కట్ స్పేస్లోకి వచ్చినట్టు అవుతుంది. బట్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇన్సైడ్. బయట నుంచే మీరు అన్ని తెలుసుకుంటారు. సో ఫస్ట్ స్టార్ట్
రిజిస్టరింగ్ టు అవర్ వెబ్సైట్స్. రిజిస్టర్ అయ్యాక $149 పే చేసి కొంచెం లోపలికి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోండి. మీకు దిస్ ఇస్ ద రైట్ టైం అనిపిస్తేనే దెన్ ఓపెన్ ద డోర్స్ అండ్ దెన్ గెట్ ఇన్ సైడ్. సో ఫ్రెండ్స్లో నుంచి లోపలికి రాగానే అదేదో పెద్ద ప్రాబ్లం కాదు, ఏమీ కాదు. ఇఫ్ స్టిల్ ద డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ, మీకు అప్పటికి డోర్ నచ్చలేదు, క్లోజ్ చేయాలనుకుంటే యూ విల్ గెట్ బ్యాక్ యువర్ $149. అది మాత్రమే నేను చెప్పగలను. వెరీ వెల్ సార్ సంధ్య, మీరు అన్నది కరెక్టే. ఈ లాస్ట్ క్వశ్చన్లో ఇదే, ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎంటర్ అవ్వాలా వద్దా, ఎంటర్ అవ్వాలా వద్దా అని. మీరు అన్నట్టు రీసెర్చ్ చేసుకుని చూస్తే మీకు నచ్చితే వెళ్ళచ్చు ముందుకి, లేదంటే గేట్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది, మీరు లోపలికి వెళ్ళొచ్చు. వెరీ వెల్ సైడ్, వెరీ రైట్లీ సైడ్ అండి. సో సంధ్య, రూప, పద్మ, ఇంక షర్మిల, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా యాడ్ చేయాలంటే యూ కెన్ యాడ్ ఇట్. Yeah, I just want to say 3 cheers to our 50th episode. Hooray, hooray, hooray. Hooray. Hooray, hooray. హురే హురే హురే. So happy, so happy. Yeah, సో ఇదండి ఈ వారం 100 episodes. లుకింగ్ ఫార్వర్డ్ ది 100th ఎపిసోడ్ అండి. మేము కూడా, మీరు కూడా, ఐ థింక్ మీరు కూడా చూస్తూ ఉండొచ్చు 100th ఎపిసోడ్ గురించి. ఆల్ లుక్ ఫర్ ఇట్ అండి. సో ఇదండి ఈ వారం 50th ఎపిసోడ్. వెరీ నైస్ అండి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ 4 of you coming in here and talking about your journey and then responding to the questions. Thank you so much. అందరికీ నమస్కారం. Bye bye. See you in the next episode. Bye. Bye. Bye bye.